నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో కంటి చూపు మెరుగు అవ్వడానికి హోమియోపతిలో మందులు ఉన్నాయా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా కంటి చూపు అనేది ముందుగా ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకుందాము. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల మనకి లాంగ్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్ అనేది వస్తుంటుంది. ఇంకా డయాబెటిక్ రెటినోపతి వల్ల కూడా వస్తుంటుంది, క్యాటరాక్ట్ వల్ల అయి ఉండొచ్చు, గ్లకోమా వల్ల అయి ఉండొచ్చు. అతి ముఖ్యంగా ఎక్కువ మందిలో ఐ స్ట్రెయినింగ్ వల్ల, ప్రజెంట్ జెన్జీ జనరేషన్ మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వటం వల్ల వారికి కంటి స్ట్రెయినింగ్ ఎక్కువ అయ్యి విజన్ ప్రాబ్లం వస్తున్నాయి. వారిలో వాటరింగ్ ఆఫ్ ఐస్ మరియు కళ్ళు హెవీగా ఉండడము మరియు బ్లర్డ్ విజన్గా ఉండడము, కంటి చూపు మసగా కనిపించడం లాంటివి చూస్తున్నాము. ఏది ఏమైనా హోమియోపతిలో కారణాలను బట్టి, లక్షణాలు బట్టి మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఐ స్ట్రెయిన్ అయినందువల్ల మనకి రూటా గ్రావియో లెన్స్ బాగా పనిచేస్తుందండి. మరియు ఐ మజిల్స్ వీక్ అయినందుకు కూడా, మరియు డయాబెటీస్ వల్ల వచ్చినట్లయితే, డయాబెటిక్ రెటినోపతి వల్ల వచ్చినట్లయితే ఫస్ట్ మనకి యురేనియం నైట్రికం, సిజిజిఎం లాంటి మెడిసిన్స్తో పాటు అలాంటి మెడిసిన్స్, క్యాటరాక్ట్ వల్ల వచ్చినట్లయితే అర్జెంటం నైట్రికం చాలా బాగా పనిచేస్తుంటుందండి. చిన్నపిల్లలు స్క్రీన్ టైం ఎక్కువ అయినందువల్ల వారికి వైటమిన్ D3 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కారణాల వల్ల కంటి చూపు వచ్చినట్లయితే క్యాల్కేరియా ఫాల్స్ చాలా బాగా పనిచేస్తుంటుందండి. మరి కొందరిలో మిడిల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ వారిలో ఐ రెటినల్ చేంజెస్ వల్ల మనకి బ్లడ్ విజన్ కానీ, విజన్ డిఫెక్ట్స్, రెటినల్ డిటాచ్మెంట్స్ కానీ అలాంటి కండిషన్స్లలో ఫాస్ఫరస్ 30 చాలా బాగా పనిచేస్తుంటుందండి. సో మనము మనిషిని వ్యక్తిగత లక్షణాలను బట్టి, కారణాలను బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినట్లయితే కంటి చూపు అనేది మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు ఆహార నియమాల్లో ఆకుకూరలు ఎక్కువ చేస్తూ, కంటిన్యూస్ స్ట్రెయిన్ చేయకుండా 20-20-20 రూల్ అనేది చేస్తూ, అంటే 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని 20 మినిట్స్ దూరంలో ఒకటే మాదిరిగా కంటిన్యూస్ కాన్స్టెంట్గా చూసినట్లయితే మనకి అలైన్మెంట్ మారి విజన్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, ఐ క్లారిటీ అనేది వస్తుంటుంది. సో వైటమిన్ A ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకున్నట్లయితే, అంటే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే విజన్ ఇష్యూస్ ఉండవు. ఈ ఎపిసోడ్లో గొనోరియా ఎందుకు వస్తుంది, మరి హోమియోపతి ట్రీట్మెంట్ అనే విషయంపై చర్చించుకుందాము. గొనోరియా అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది నైజీరియా గొనోరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఎవరికైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయో వారిలో, మరియు అరక్షితంగా సంబంధం చేసినట్లయితే, మరియు వచ్చిన వారితో కాంటాక్ట్ అయినట్లయితే ఈజీగా సోకుతుంటుంది. పార్ట్నర్లో ఎవరికైనా ఉన్నట్లయితే అది ఇంకో పార్ట్నర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల కూడా ఎక్కువగా వస్తుంటుంది. గర్భిణీ స్త్రీలలో ఒకవేళ తనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి బ్లడ్ టెస్ట్ వల్ల ఈజీగా నిర్ధారించుకోవచ్చు. సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మేల్స్లో బర్నింగ్ యూరినేషను, డిశ్చార్జ్ లాంటివి చూస్తుంటాము. మహిళల్లో వెజైనల్ డిశ్చార్జు, పొత్తి కడుపు నొప్పి లాంటివి చూస్తుంటాము. ఇంకా మన హోమియోపతి ట్రీట్మెంట్లో గొనెరియల్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి మెడోరినం 38 చాలా బాగా పనిచేస్తుంటుందండి. మరికొందరిలో ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తుంటాయి, బ్యాక్టీరియల్ ఇన్వేజన్స్, గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి.
సో వారికి తూజా 30 చాలా బాగా పనిచేస్తుంటుందండి. కొంతమందిలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో బర్నింగ్ మిక్చురేషను, డిశ్చార్జ్ రావడం లాంటివి వస్తుంటుంది. వారిలో కైనాబిస్ సటైవా చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి కొందరిలో పస్ డిశ్చార్జు, బ్లీడింగ్ డిశ్చార్జు, లేటెస్ట్ స్టేజ్లో అగుపడుతుంటుంది. వారిలో మర్క్సాల్ 30 చాలా బాగా పనిచేస్తుంటుందండి. ఏదైనా డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్ తీసుకున్నట్లయితే డోస్ అనేది కరెక్ట్గా వాడాల్సి వస్తుంటుంది. దాంతోపాటు పేషెంట్ లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాక్టీరియల్ ఇన్వేషన్ కాకుండా సేఫ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఈజీగా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే దీన్ని నిర్ధారించుకోవచ్చు. ధన్యవాదాలు.